యేసు ప్రభువు పుట్టినట్టు ఎవ్వరికీ తెలియదు. వార్త ఎవరు చెబుతారు? యోసేపు చెప్పడు. అతడు అసలు తండ్రి కాడు. పరలోకంలో ఉన్న దేవుడే అసలు తండ్రి. కాబట్టి ఆయనే ఆ సువార్తమానాన్ని ప్రజలందరికీ చెబుతాడు. ఎంత అద్భుతంగా అది ఆనాడు ప్రకటించబడిందో కాస్త చూడండి. అది మధ్యరాత్రి సమయం. బెత్లెహేములో అందరూ నిద్రపోతున్నారు. అయితే ఊరి బయట మాత్రం కొందరు నిద్రపోవడం లేదు. వాళ్ళు గొర్రెల కాపర్లు. వాళ్ళకి చలి వేయకూడదని ఒక మంట వేసుకున్నారు. ఆ మంట వలన క్రూర జంతువులు కూడా దగ్గరకు రావు. వారు మేపుతున్న గొర్రెలన్నీ ప్రశాంతంగా నిద్రపోతున్నవే. కానీ కాపర్లు దిగులుగా ఉన్నారు. వారి దేశంలో పరిస్థితులు బాగాలేదు. విదేశాలకు చెందిన సైనికులు వారి మీద అధికారం చెలాయిస్తున్నారు. ఒక విదేశీ రాజు వారి రాజమందిరంలో నివాసం చేస్తున్నాడు. ఆ శత్రువుల నుంచి ఇశ్రాయేలు దేశాన్ని రక్షించేది ఎవరు లేరా? ఉన్నాడు. ఒకానొక దినం ఒక బలమైన శక్తివంతమైన రాజు వస్తాడు. అలా అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రజల రాజు కోసం చాలా కాలంగా కనిపెడుతున్నారు, కానీ రాజు రాలేదు. ఈ కాపర్లకు, ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలకు అన్నిటికంటే ఎక్కువ దుఃఖం కలిగించింది ఏంటో తెలుసా? వారికి మరో శత్రువు ఉన్నాడు. ఈ సైనికుల కన్నా అతడు బలమైన వాడు. వారిని పరిపాలించే రాజు కన్నా అతడు శక్తివంతమైన వాడు. ఆ శత్రువు పాపం అనే ఆ శత్రువు వాళ్ళ హృదయంలోనే నివసిస్తుంది. దాని నుండి వారిని రక్షించేది ఎవరు? వారిని నిజంగా సంతోషపరిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? ఆ రాబోయే బలవంతుడైన రాజు, శక్తివంతుడైన ఆ రాజు. ఆయనే రక్షకుడు. ఆయన రావాలని ఆశతో వాళ్ళు కనిపెడుతున్నారు. వాళ్ళు ఆయన కోసం చాలా కాలంగా కనిపెడుతున్నారు. వాళ్ళు చాలా ప్రార్థన చేశారు. అయినా ఆ రాజు ఇంకా రాలేదు. హఠాత్తుగా గొప్ప కాంతి అది పరలోకం నుండి వచ్చింది. అది ఎంత భయం కలిగిస్తున్నది! అది ఏమిటబ్బా? గొర్రెల కాపరులు చాలా భయపడ్డారు. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో ఎవరో నిలబడినట్టు కనిపిస్తుంది. అది ఒక దేవదూత పరలోకం నుండి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతారా అనే భయంలో ఉండగానే వినండి, ఏదో స్వరం వినిపిస్తుంది. అది ఎంతో మృదువుగా ఉంది. కాపరులారా, భయపడకండి. నేను మీకు సంతోషకరమైన వర్తమానం తీసుకుని వచ్చాను. అదేమిటంటే, రక్షకుడైన యేసు ప్రభువుగా వచ్చాడు. ఆయన చిన్న శిశువుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు అని చెప్పింది. అదిగో చూడండి, మరింతమంది దేవదూతలు, బహుశా 100 మంది కాదు 1000 మంది దూతలు పరలోకం నుండి వస్తున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. వినండి. ఉన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలుగా ఉన్న మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగునుగాక అని పాడుతున్నారు. ఆ దూతలు ఎంత తీయగా పాడుతున్నారు. గొర్రెల కాపరులు ఎంతో ఆశ్చర్యంతో ఆ పాట విన్నారు. అప్పుడు ఆ దూతలు హఠాత్తుగా మాయమయ్యారు. వాళ్ళంతా పరలోకానికి తిరిగి వెళ్ళారు. మళ్ళీ అంతా చీకటి. మరి గొర్రెల కాపరుల సంగతి ఏమిటి? వాళ్ళు, రండి మనం బెత్లెహేముకు పోదాం, యేసు ప్రభువుని చూద్దాం అనుకున్నారు. ఏదన్నా క్రూర జంతువు వస్తే మరి గొర్రెల మాట ఏమిటి? అబ్బే, వాళ్ళలా భయపడనక్కర్లేదు. దేవుడే ఆ గొర్రెలను కాపాడతాడు. అదిగో చూడండి, వాళ్ళు ఆ చీకటి రాత్రిలో బయలుదేరారు. వాళ్ళు చాలా వేగంగా నడుస్తున్నారు. ఎందుకంటే వారి హృదయాల్లో అంత ఆశ ఉంది. వారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ రాజు రానే వచ్చింది. ఆ రాజుని వారు ఎదుర్కొనడానికి వెళ్తున్నారు.
ప్రభు యేసు వాళ్ళకి ఎక్కడ కనిపిస్తాడు? పశువుల పాకలో. ఎందుకంటే ఆయన పశువుల తొట్టిలో పరుండి ఉంటాడని దూత చెప్పింది కదా. చివరికి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. భక్తితో పాకలో ప్రవేశించారు. చుట్టూ చూశారు. వారికి ఏం కనబడింది? మరియా, యోసేపు. ఓ, అక్కడ పశువుల తొట్టి ఉన్నాయి. నెమ్మదిగా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వారి హృదయాలు సంతోషంతో కొట్టుకుంటున్నాయి. వారు శిశువుని చూచారు. వినయంతో మోకరించారు. ఈయనే ప్రభు అయిన యేసు, ఈయనే రక్షకుడు అని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఆయనను పూజించారు. ఆ శిశువు, గొల్లలారా, నేను మీకోసం వచ్చాను, నా కోసం కనిపెడుతున్నారు, నా తండ్రి నన్ను మీ వద్దకు పంపాడు, నేను మీ రక్షకుడును అని చెప్తున్నట్టుగా వారికి అనిపించింది. మరియా యోసేపులు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువు పుట్టినట్లు గొల్లలకు ఎలా తెలిసింది? అప్పుడు గొల్లలు జరిగినదంతా మరియా యోసేపులకు చెప్పారు. దూతలు రావడం, పాటలు పాడడం అంతా చెప్పారు. తరువాత గొల్లలు వెళ్ళిపోయారు. తమ గొర్రెల వద్దకు వెళ్ళిపోయారు. అయితే మార్గంలో కనిపించిన వారందరితో తాము చూచినవన్నీ తెలియజేశారు. వాళ్ళు, మీరంతా పశువుల పాక వద్దకు వెళ్ళండి, యేసు ప్రభువు మిమ్మల్ని కూడా రక్షింపనాశిస్తున్నాడు అని చెప్పారు. అయితే మిగిలిన వాళ్ళు ఎవ్వరు పశువుల పాకకు వెళ్ళినట్టు కనిపించదు. చాలామంది కన్నులు, చెవులు ఈ అద్భుతాన్ని చూడలేదు, వినలేదు. తమకు రక్షకుడు అవసరమని వాళ్ళు గ్రహించడం లేదు. అయితే దేవుని వెతికే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కొందరు ఉన్నారు. దేవుడు వారిని తన దగ్గరికి చేర్చుకుంటాడు. దేవుడు మనతో కూడా ఇలా అంటున్నాడు, ఆ గొర్రెల కాపర్ల వలె నన్ను ఆసక్తితో వెతికే వారికి నేను తప్పక దొరుకుతాను. దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక.